వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం విద్యార్థుల సమస్యల పరిష్కారానికి సత్వరమైన చర్యలు చేపట్టాలని అఖిల భారత విద్యార్థి పరిషత్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మల్లికార్జున డిమాండ్ చేశారు. కడప నగరంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పేద విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రభుత్వ హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించడంలో కూటమి ప్రభుత్వం దారుణంగా విఫలమైందన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించే విషయంలో కూడా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం విద్యార్థి భరోసా యాత్ర పేరుతో ఈ ఉమ్మడి కడప జిల్లాలో యాత్ర కొనసాగుతుంది. ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం ఏందయ్యా అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు పరిష్కరిస్తానంటూ కూటమి ప్రభుత్వం దాదాపు 1.5 సంవత్సరం గడుస్తున్నా ఇంతవరకు ఒక్క సమస్యను కూడా ఈ రోజు పరిష్కరించని పాపాను పోలేదని కూటమి ప్రభుత్వానికి ఒకసారి తెలియజేస్తున్నాం. అలాగే నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర చేస్తూ నేను అధికారంలోకి వస్తే జీవో నెంబర్ 77 రద్దు చేస్తానని హామీ ఇచ్చి నేడు 1.5 సంవత్సరం గడుస్తున్నా ఎందుకు జీవో నెంబర్ 77 రద్దు చేయడం లేదని ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. అలాగే ఈరోజు మౌలిక సదుపాయాలు కల్పించడంలో హాస్టల్స్ లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు ఏదైతే ఉన్నాయో వాటి కల్పించడంలో ఈ కూటమి ప్రభుత్వం విఫలమైందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజు రాష్ట్రంలో మనం చూస్తున్నాం, మంత్రులు హాస్టల్ పర్యటన చేస్తున్నారు. హాస్టల్స్ లో బాత్రూమ్స్ సరిగా ఉంటే హాల్స్ సరిగా ఉండడం లేదు. సరైనటువంటి భోజనాన్ని అందించడంలో ఈ కూటమి ప్రభుత్వం విఫలమైందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దాదాపు 1.5 సంవత్సరం గడుస్తున్న హాస్టల్స్ లో ఉన్నటువంటి పోస్టులు ఏవైతున్నాయో వార్డెన్ పోస్టులు, వాచ్మెన్ పోస్టులు ఈ రోజు భర్తీ చేయని పాపాన ఈ రోజు ఆలోచన చేసే పాపాన ఈ ప్రభుత్వం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజు హాస్టల్స్ లో మనం చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మౌలిక హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో పేద విద్యార్థులు చదువుకునే హాస్టల్స్ లో ఈరోజు కేర్ టేకర్లు లేరు. అలాగే హాస్టల్స్ లో ఉండేది ఒక హాస్టల్ వార్డెన్ లేదా వాచ్మెనే వంట మాస్టర్ గా ఉంటాడు, వాచ్మెనే వంట చేస్తూ ఉంటాడు, వాచ్మెనే స్టడీ తీసుకుంటాడు, వాచ్మెనే వార్డెన్ పని కూడా వాచ్మెనే చేసే పరిస్థితులు ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఈ రోజు మనం చూసాం, ఈ రాష్ట్ర హోంమంత్రి తన నియోజకవర్గంలో ఒక హాస్టల్ పర్యటన చేస్తే హాస్టల్స్ లో పురుగులు పడినటువంటి అన్నాన్ని హోమ్ మినిస్టర్ తినడం మనం చూసాం. అలాగే బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత గారు ఎవరైతే ఉన్నారో ఈ మధ్య తన నియోజకవర్గంలో హాస్టల్స్ లో పోతే హాస్టల్స్ లో సరైనటువంటి భోజనం లేక ఇబ్బందులకు గురవుతున్నారు. వారు ఈరోజు మెమో జారీ చేసిన పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఈ కూటమి ప్రభుత్వం హాస్టల్స్ ను సరైన పద్ధతిలో నిర్మించాలని శాశ్వత భవనాలు నిర్మించి విద్యార్థులను హాస్టల్స్ లో మౌలిక వసతులు కల్పించి పురోగతి ఉంచాలి. అలాగే మనం చూస్తున్నాం, ఈరోజు కేజీ నుండి పీజీ వరకు టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు ఎన్ని ఖాళీగా ఉన్నా ఈ ప్రభుత్వం భర్తీ చేయని పాపాన పోయింది. ఈరోజు మెగా డిఎస్సి పేరుతో మీరు సంబరాలు చేసుకుంటున్నారు. ఈరోజు అనేక పాఠశాలలో ఒక్క ఉపాధ్యాయుడితో జరిగేటువంటి అనేక పాఠశాలలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. కాబట్టి ఈ పాఠశాలను అభివృద్ధి పదంలో నడిపించే విధంగా ఈ కూటమి ప్రభుత్వం ఆలోచన చేయాలని సందర్భంగా భారత మహిళా క్రికెట్ జట్టు 2025 ప్రపంచ కప్ను గెలుచుకున్న సందర్భంగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో స్త్రీ శక్తి విజయ ర్యాలీను ఘనంగా నిర్వహించారు. నర్సాపురంలోని వైఎన్ కళాశాల, సూర్య, గౌతమి, ఆదిత్య, జానకి, స్వర్ణాంధ్ర కళాశాలల నుండి 2000 మందికి పైగా విద్యార్థినులు జనసేన కార్యాలయం నుండి అంబేద్కర్ సెంటర్ వరకు ఉత్సాహంగా భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం డిఎస్పీ శ్రీ వేద కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా బొమ్మిడి నాయకర్ మాట్లాడుతూ ప్రతి విజయానికి వెనుక ఒక మహిళ ఉంటుందన్నారు. ఈ విజయం కేవలం ప్రపంచ కప్ గెలుపు కాదని ఇది ప్రతి భారతీయురాలి గౌరవానికి, ధైర్యానికి, కృషికి నిదర్శనం అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి పుత్తూరి రామరాజు, జనసేన పట్టణ అధ్యక్షులు కోటిపల్లి వెంకటేశ్వరరావు, సిరిగినిడి రాజలక్ష్మి, జిల్లా మత్స్యకార సంఘం అధ్యక్షులు మైలా వసంతరావు, వలవల నాని, పోలిశెట్టి నళిని, తోట అరుణ, కొప్పాడ కృష్ణవేణి, కూటమి కార్యకర్తలు, వేరే మహిళలు పాల్గొన్నారు. ఇండియన్ ఉమెన్స్ టీమ్ 47 సంవత్సరాల తర్వాత మొదటిసారి మరి ప్రపంచ ఛాంపియన్షిప్ తీసుకుంది. దానికి సంబంధించి ఈ రోజున ప్రత్యేక ఉమెన్స్ తరఫున మరి ఈ రోజున ఇక్కడ నర్సాపురం నియోజకవర్గంలో మనందరి ద్వారా ప్రత్యేక స్టూడెంట్స్ అందరి తరఫున కూడా మరి ఇండియన్ టీం అందరికీ కూడా అభినందన తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్ అందరికీ కూడా
ఇవాళ ఈ విజయం అన్నది ఒక విజయమే కాకుండా మన భారతదేశానికి గౌరవం తెచ్చే విధంగానే మన మహిళా ప్లేయర్స్ అందరూ కూడా మరి పోరాడి, ఎందుకంటే సెమీఫైనల్ లో కూడా చూసాం, ఆ రోజున కూడా ప్లేయర్స్ అందరూ కూడా ఒక మంచి విరోచిత పోరాటం చేసి సెమీఫైనల్ గెలవడం, అదేవిధంగా ఫైనల్ లో కూడా దక్షిణాఫ్రికా 55 పరుగులతో ఘన విజయం సాధించారు. ప్రజల భద్రత, నేరాల నియంత్రణలో, శాంతి భద్రత పరిరక్షణలో సీసీ కెమెరాల పాత్ర ఎనలేనిదని కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ అన్నారు. కాకినాడలోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ సిఎస్ఆర్ నిధుల కింద 96 సీసీ కెమెరాలు, 94 హెల్మెట్స్ జిల్లా ఎస్పీకి అందజేసింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజల భద్రతలో సీసీ కెమెరాల పాత్ర గురించి, వాటిని ఏర్పాటు చేసేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు. పబ్లిక్, ప్రైవేటు స్థలాల్లో వాటి ఏర్పాటుతో దొంగతనాలు, ఇతర నేరాలు జరగకుండా నియంత్రించవచ్చన్నారు. సీసీ కెమెరాల ఫుటేజీలతో కేసు దర్యాప్తు సులభం అవుతుందన్నారు. Day in, day out in their duties, we would have logistical requirements under so many heads, vehicles gaani, konta traffic equipment gaani, CC cameras gaani, drones gaani, itlantivi అనునిత్యం అవసరం అవుతూ ఉంటాయి పోలీస్ డిపార్ట్మెంట్కి. ఈ అవసరమైన వాటిల్లో కొన్ని డిపార్ట్మెంట్ నుంచి ఇష్యూ అయినవి కాకుండా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా మన డిస్ట్రిక్ట్లో ఉన్న పెద్ద పెద్ద ఫర్మ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని కొంత రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది పోలీస్ డిపార్ట్మెంట్. ఆ రిక్వెస్ట్ చేసిన దానిలో కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ మన కాకినాడలో ఉన్న వాళ్ళు దే హ్యావ్ బీన్ కైండ్ ఇనఫ్ టు గివ్ అస్ సీసీ కెమెరాస్, ఒక 96 సీసీ కెమెరాస్ అలాంగ్ విత్ ఎన్విఆర్స్, అట్లనే స్విచ్చెస్, వాటికి కావాల్సిన హార్డ్ డిస్క్స్, వైరింగ్తో కలిపి పూర్తిగా ఆ ఇన్స్టలేషన్కి ఏమేమైతే అవసరమో వాటికి అవసరమైన సపోర్టివ్ ఎక్విప్మెంట్ అంతా కూడా కలిపి 96 సీసీ కెమెరాస్ దే హ్యావ్ బీన్ కైండ్ ఇనఫ్ టు ప్రొవైడ్. అట్లనే మన 2-వీలర్ మీద డ్యూటీ చేసే స్టాఫ్ కోసం ఒక 94 హెల్మెట్స్, స్టడ్స్ కంపెనీ హెల్మెట్స్, ISI మార్క్ హెల్మెట్స్ కూడా దే హ్యావ్ బీన్ కైండ్ ఇనఫ్ టు ప్రొవైడ్. I thank them for their support. Coromandel International Limited నుంచి వచ్చిన representatives అందరినీ I thank them for their support. I assure you that all these things will go a long way in improving service delivery to public. Police effectiveness and their work ethic ఇంకా ఇంప్రూవ్ అవ్వడానికి ఫోర్స్ మల్టిప్లైయర్ లాగా ఇవన్నీ పనిచేస్తాయని I want to tell all the people. It's a great honor for us at Coromandel International Limited today to be here, joining hands with the Andhra Pradesh Police Department, which has been playing a vital role in maintaining law and order and ensuring safety and security of the people of this district. The dedication, discipline and selfless service of the police force deserve our highest appreciation. We at Coromandel deeply value their tireless efforts and are proud to extend our support to their mission of protecting the society. In recent times, the Andhra Pradesh Police has been at the forefront of adopting modern technology, including the use of drones, CCTV surveillance, and other smart policing tools to prevent and detect crime effectively. These initiatives are making a visible difference in ensuring safety and promoting sense of security among the citizens. As part of corporate social responsibility, Coromandel is proud to be partner with the police department in these technology upgradation efforts. Today, as a first step, we are handing over 96 CCTV cameras worth of 9.71 lakhs and 94 crash helmets worth of 1.1 lakhs to strengthen the surveillance, road safety and operational efficiency. ప్రకాశం జిల్లా చంద్రశేఖరపురం మండలంలోని ఉప్పలపాడు గ్రామం వద్ద కాంక్రీట్ మిక్సర్ లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. లారీ డ్రైవర్ కథనం ప్రకారం ఫార్చునర్ కారు రాంగ్ రూట్లో అడ్డురావడంతో ఆ కారును తప్పించబోయి లారీ బోల్తా పడిందన్నారు. లారీని 2 జేసీబీల సహాయంతో బయటకు తీశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నారా లోకేష్ 70వ రోజు ప్రజా దర్బార్ నిర్వహణ. 4 గంటల్లో సుమారు 4,000 మందిని కలిసిన మంత్రి. అందరికీ అండగా ఉంటామని హామీ. గిరిజన ప్రాంతాల మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందన్న మంత్రి సంధ్యారాణి. గిరిజన మహిళలు రక్తహీనతకు గురికాకుండా ప్రత్యేక శ్రద్ధ చూపమని వెల్లడి. లండన్లో 2 ప్రధానమైన అవార్డులు అందుకున్న నారా భువనేశ్వరి. ఈ అరుదైన గౌరవం ప్రతి టీడీపీ కార్యకర్తకు, తెలుగు ప్రజలందరికీ గర్వకారణమన్న వర్ల రామయ్య.
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించండి. అధికారులకు కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.